హాయ్ అందరికీ నమస్తే. నా పేరు మోహన్. నా వెనక వైపు మీరు ఒక టెంపుల్ చూస్తున్నారు కదా, ఆ టెంపుల్ యొక్క విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చివరి వరకు చూడండి. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండల్ హెడ్ క్వార్టర్లో ఈ దేవాలయం ఉంది. శ్రీ రాధా గోవింద స్వామి వారి దేవస్థానం. చూడండి, ఆనాటి ఈ తలుపులు ఎంత పెద్దగా ఎంత బలంగా ఉన్నాయో చూడండి. ఇది ముఖద్వారం. ఇక్కడ గీతా మందిరం అని రాసి ఉంది చూడండి. ఓం శ్రీ రాధాకృష్ణ సేవా సమితి అందరి సహాయంతో అని ఉంది. చూశారు కదా. ఇప్పుడు ఇక్కడ వర్షం పడింది. ఆ వర్షపు నీరు ఈ ప్రాంగణంలో చేరింది. అక్కడ చూడండి, అక్కడ గుడి గోపురం యొక్క నీడ అనేది దాంట్లో పడింది. అలా పైకి చూస్తే చూసారా టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో. దీని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వివరిస్తాను. ముందు ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా చూడండి. అలాగా చూస్తూ అలా ఎంజాయ్ చేయండి. ఆ దేవదేవుని స్మరించుకోండి. శ్రీ వేణుగోపాల స్వామి గుడి చూడండి. ఇక్కడ ఎంత బాగుంది, ఎంత విశాలంగా ఉందో చూసారా. ఇది చాలా పురాతనమైనటువంటి గుడి అనమాట. చుట్టుపక్కల ఆ ప్రాకారాలన్నీ కూడా పాడైపోయాయి. అలా చూడండి. అంటే ఇంతకు ముందు ఇది ఎంత ఉజ్వలంగా ఇది వెలిగిందో మనకి అర్థమవుతుంది. ఆ స్ట్రక్చర్ అది చూస్తే ఎంత బాగుందో కదా. 25 మంది 25 పండితులు సేవలు చేయడానికి, 52 పనివారు, 3 గుమస్తలు. భోజాత మీద ఒక గుమస్తా, పనివాళ్ళ మీద ఒక గుమస్తా. మొత్తం ఏటి సరఫరా ఆ రోజు ఖర్చు అవుతుందో దానికి గుమస్తా. మాయంలోన అది అలా జరిగింది. మరి రాజుల రాజ్యం పోయింది. అప్పటి నుండి మళ్ళీ కిందకి ఇప్పుడు రావడం లేదు. మళ్ళీ ఒక్క పూజారినే నేను ఉన్నాను. నడిపిస్తున్నాను ఎలాగో. ఇది దేవుడు పల్లకి రథం. తులసి కోట మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు. ఇక్కడైతే చాలా పచ్చగానే ఉంది. ఇవి చూసారా, ఈ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో చూడండి. ఈ సింహాలు ఎంత బాగున్నాయో. ఎలా కట్టారో ఏంటో అర్థం కావట్లేదు అసలు. మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం, మన చుట్టూ ఉన్న వాటిని మాత్రం పట్టించుకోము. చూసారు అంత అద్భుతంగా కట్టారో. ఈ చరిత్ర కూడా లాస్ట్లో మీకు చెప్తాను. మీరు ప్రస్తుతానికి మాత్రం ఈ వీడియోలో ఈ స్ట్రక్చర్ అంతా చూడండి. దీన్ని అలా చూస్తూ ఆస్వాదించండి. నేను అలా మెట్లు అలా ఎక్కుతూ అలాగ స్వామివారి దగ్గరికి నేను వెళ్తూ ఉన్నాను. చూద్దాం. ఆ స్వామి అందమైన విగ్రహాన్ని కూడా మీరు చూపిస్తాను. మీరు చూడండి ఎంత బాగుందో కదా, అద్భుతంగా ఉంది. నేనైతే కొన్ని మాటలు కూడా చెప్పలేకపోతున్నాను. వీటిని అలా చూస్తుంటే అలా తన్మయత్వం అయిపోతున్నాను. అలా అంటే ఆ సౌందర్యం అలా ఉంది. ఇన్ని రోజులు దీన్ని ఎలా మిస్ అయిపోయానా, ఇంత దగ్గరగా ఉండి. చూడండి, మొత్తం పైన కూడా చూపిస్తాను. పైన కూడా చూడండి వీడియోని. బాగుంది కదా, ఎంత బాగుందో. ఎలా చెక్కారో ఏంటో అర్థం కాలేదు అసలు. మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. మన చుట్టుపక్కల ఎంత అద్భుతాలు ఉంటాయి, కానీ మనం ఎక్కడికో వెళ్ళిపోతుంటాం. ఇది వీడియోలో కాదు, ప్రత్యక్షంగా చూడాలి. అసలు చూస్తే ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ వారి క్యాలెండర్ ఒకటి, పోస్టర్ ఒకటి పెట్టారు. ఓం ఆంజనేయ, నమో ఆంజనేయ. చూడండి ఇక్కడ విగ్రహాలు చూడండి. ఈ గుడి అడ్రస్ కూడా ఇక్కడ చూసారా. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రఖండ మెలియాపుట్టి మండలం అని ఉంది. జై జగన్నాథ. ఇక్కడ కొన్ని ఒరియాలో కూడా కొన్ని ఉన్నాయి దేవుడి గురించి. ఇక్కడ గోవింద వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు ఉన్నాయి.
చూడండి, రాతి స్తంభము అది ఎప్పుడుదో ఏంటో కదా. అతను చెప్పారు ఇది 200 సంవత్సరాల చరిత్ర ఉంది గుడికి అని చెప్పారు. స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని చూడండి, చూసి తెరించండి. అక్కడ లైటింగ్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల మీకు సరిగ్గా కనిపించట్లేదేమో. నేను చక్కగా చూపించడానికే ప్రయత్నం చేస్తున్నాను. అందరు కూడా హ్యాపీగా చూడండి. ఆ పైన కూడా చూసారా ఎంత అద్భుతంగా ఉందో. నేను ఈ గుడి చుట్టూ ఉన్నటువంటి ఈ ఆర్కిటెక్చర్ అంతా మీకు చూపిస్తాను. చూడండి, ఆ బొమ్మలు అవన్నీ చూపిస్తాను, జాగ్రత్త చూడండి. ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా ఉంది కదా. చూడండి, ఇక్కడ విగ్రహాలు, ఇక్కడ రాధాకృష్ణులు అనుకుంటా, రాధాకృష్ణులు, ఇక్కడ ఒక విగ్రహాలు చూడండి ఎంత బాగుందో. ఇవే కాదు, పైన కూడా ఉన్నాయి, పైన కూడా చాలా ఉన్నాయి. చూడండి, ప్రతి దగ్గర కూడా ఉందన్నమాట. ఎంత అందంగా ఎంత ఓర్పుతోనే చెక్కారో ఆశ్చర్యం వేస్తుంది అసలు. ప్రతీది కూడా ఇక్కడ ఒక కళాఖండంలాగా ఉంది, కళాఖండంలాగే ఉంది, అద్భుతంగా ఉందన్నమాట. చూడండి, అటువైపు చూసారా, అక్కడ కూడా నిర్మాణం అనేది ఉంది. అక్కడ ఉడితేమో చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను. ధాన్యం తింటుంది, అక్కడ పెట్టారు ధాన్యం, జూమ్ చేస్తే చూపిస్తున్నాను చూడండి, మిస్ అవ్వద్దు. కనిపించుంటుంది, మీకు కనిపించింది కదా. ఇంకా అన్నమాట, ఒక చీర మీద డిజైన్స్ వేస్తారు కదా, అలా ఉన్నాయి బొమ్మలు. ఇందులో కొన్ని శృంగారపరమైన బొమ్మలు ఉంటాయి, అవి దేవాలయాల మీద ఉంటాయి. తాపి ధర్మారావు గారు చెప్పారు కదా, దేవాలయాల మీద భూత బొమ్మలు ఎందుకు అని. కొన్ని ఉంటాయి, దాన్ని మనం తప్పుగా ఫీల్ అవ్వకూడదు, మనం చూడాలి అంతే, చూడడం వరకే. కొన్ని ఉంటాయి బొమ్మలు, మీరు చెడుగా అర్థం చేసుకోకూడదు మనము. అవి ఎందుకంటే నాకు కూడా తెలియదు. ఆ బుక్ అయితే మాత్రం అప్పుడు చూశాను, బుక్ చదవలేదు. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా, బా అద్భుతం అనిపిస్తుంది అనుకో. మీకు చుట్టూ చూపిస్తున్నాను అనమాట, ఆ గుడి చుట్టూ కూడా చాలా నెమ్మదిగా చూపిస్తున్నాను. మీరు చూడండి, నా మాటలు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, ఆ ఆర్కిటెక్చర్ ఇంపార్టెంట్. మనం వీటిని చూడడానికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం అనమాట. మన చుట్టూ ఉంటాయి ఇవి. నేను ఆశ్చర్యపోయాను. ఇక్కడికి రావడానికి కూడా కారణం ఉంది. నేను అసలు వీడియో చేయాలనుకోలేదు. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో పండుగలు అయితే వెళ్తున్నాను, రిటర్న్ వస్తుంటే వర్షం పడుతుంటే ఇలా ఆగాను అనమాట. ఆగి ఇదేంటిది లోపల ఎంత అద్భుతంగా ఉంది, ఎప్పుడు మనం చూడలేదే అని అలా అనిపించి అలాగొచ్చాను లోపలికి. అతను కనిపించాక ఆ స్వామితో మాట్లాడాను. అతనితోని మాట్లాడాక ఆయన ఈ గుడి విశేషాలన్నీ చెప్పారు. ముందు మాత్రం ఇవన్నీ చూడండి, నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ గుడి చూసారా, మనకి విష్ణుమూర్తి యొక్క అవతారాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయి మనకి. ఈ గుడిలో మనకు కనిపించేటటువంటి బొమ్మలు ఉంటాయి కదా, ఈ భూత బొమ్మలు ఉంటాయి. వాటిని మీరు తప్పుగా మాత్రం దయచేసి అర్థం చేసుకోకండి ఎవ్వరు కూడా. చూడండి అంతే. ఈ స్ట్రక్చరు ఇదంతా కూడా అబ్బా, ఎవరైనా సరే ఇది ఎక్కడుందో మీకు చెప్పలేదు కదా. అంటే ఇది ఈ లోకల్ వాళ్ళు చూస్తే అర్థమైపోద్ది, ఇది పలానా దగ్గర అని. ఇది శ్రీకాకుళం జిల్లాలో మెలియాపుట్టి మండలం, అక్కడ ఉంది ఆ గుడి, మెలియాపుట్లో ఉందన్నమాట. ఇది మీరు శ్రీకాకుళం నుంచి అయితే నాకు తెలిసి ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక టెక్కల నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉండొచ్చు. పలాస నుండి వచ్చే వాళ్ళు ఒక 20 కిలోమీటర్స్ ఉండొచ్చు. అది పర్లాకిముడి ఐడియా ఉంది కదా, ఒరిస్సా, అక్కడ నుండి ఒక 10 km ఉంటుంది ఇక్కడికి.
చాలా బాగుందబ్బా నిజంగా. ఇప్పుడు నేను వీడియో అయితే సరిగ్గా తీస్తున్నానో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. వాటిని అలాగ ఒక్కొక్క దాన్ని చూస్తే అలా ఉండిపోవాలనిపిస్తుంది. బాగుందో క్యారెట్ చూడండి, ఇది ఎంత బాగుంది క్యారిడారు. చుట్టూ మీరు అనుకుంటున్నారు ఒకే దగ్గర తీస్తున్నానేమో అనుకుంటున్నారు మీరు, అంటే నేను అలా ఫీల్ అవుతున్నాను. కానీ అంటే 4 వైపులు అలా ఉందన్నమాట. చూడండి ఇక్కడ స్ట్రక్చరు ఇదంతా రకరకాలుగా ఉందన్నమాట. ఇటు ఒక్కొక్కటి ఎలా ఉందో అసలు. అంటే వర్షానికి కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు వర్షానికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వర్షం పడకపోతే నేను ఇక్కడ ఆగి ఉండేవాడిని కాదేమో. ఎంత అద్భుతంగా ఉందో ఈ స్తంభాలు కానీ. చూడండి అటువైపు కూడా ఇంతకుముందు ఇదంతా కూడా బాగానే ఉండొచ్చు. ఇప్పుడు పాడైపోయింది కదా. ఇగో వర్షం పడింది కదా, ఈ నీరంతా ఇక్కడ చేరింది. చూడండి రాతితో ఎలా కట్టారో, చాలా బాగా కట్టారబ్బా. చూడండి వాటరు ఏదైనా సరే అక్కడ లోపల నుంచి వెళ్ళిపోవాలంటే ఇది ఒక గొట్టం అలా ఉంటుంది కదా, రాతి గొట్టం, దీంట్లో వాటర్ బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎవ్వరు కూడా ఇక్కడ ఏదైనా సరే మనం తప్పుడుగా ఆలోచన చేయకుండా, అంటే ఇక్కడ కొన్ని బొమ్మలు అయితే అలా ఉన్నాయి, మిగతావన్నీ దేవుడికి సంబంధించినవి ఉన్నాయి, కొన్ని 1, 2 అలాగా అక్కడక్కడ. నేను అవన్నీ చూడట్లేదు, ఈ ఆర్కిటెక్చర్ చూస్తున్నాను నేను. ఇది ఎలాగ డిజైన్ చేస్తారా బాబోయ్, అప్పటి వాళ్ళు అన్నట్టుగా ఉంది. ఏ టెక్నాలజీ లేని రోజుల్లో ఎంత అద్భుతంగా చేశారు అనే ఫీలింగ్ నాలో కలుగుతుంది. చూడండి ఎవరికైనా అవకాశం ఉంటే మాత్రం ఇలాంటి గుడులను అయితే సందర్శించండి. వీటికి కూడా ప్రాచుర్యాన్ని కల్పించాలి. వీటికి కూడా మళ్ళీ మన ధర్మాన్ని నిలబెట్టేటట్లు అవుతుంది. చూడండి ఇక్కడ మట్టి కొండ పెట్టారు, మట్టి కొండ బాగుంది కదా, ఎంత విశాలంగా ఉందో, బాగుంది. ఇది నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ కాసేపు కూర్చొని అనిపించింది. చూసారా మెరుస్తుంది అంతా కూడా. మరొక్కసారి స్వామివారిని చూపిస్తాను, చూపించి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తమ్ముడు ఎక్కడి నుండి వచ్చారు మీరు? శ్రీమోగలింగం దగ్గర అన్న, బయలుపురం అనే గ్రామం నుండి వచ్చాం. గుడి బాగుంటుంది అంటే చూడడానికి కూడా వచ్చాం. ఏంటి అంత ఫేమస్ ఈ చుట్టుపక్కల ఈ గుడి? బాగుంటది అని చెప్పారు చాలా మంది, వచ్చాం చూడడానికి అనేసి. బాగానే ఉంది, ఎలాగో ఈవినింగ్ వాన పడ్డది కాబట్టి చల్లగా ఉంది, బాగుంది మొత్తం వెదర్. ఓకే తమ్ముడు, అయితే సరే అన్నయ్య. ఈ గుడి చరిత్ర చూస్తే ఈ గుడి ఈ జిల్లాలోనే 2వ అతిపెద్ద గుడి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఒక విశేషం ఉంది, ఇదేదో వీడియో పాపులర్ అవడం గురించి చెప్పట్లేదు. కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు శోభనానికి ముందు ఈ గుడిని దర్శించుకుంటారట. ఇది నేను ఓన్గా చెప్పిన విషయం కాదు, గూగుల్లో కూడా ఉంది. మీరు ఈ గుడి గురించి సెర్చ్ చేస్తే ఆ పాయింట్ వస్తుంది. ఇక్కడ వరకు మీరు ఈ వీడియోని ఎంతో శ్రద్ధగా చూసినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు. మీరందరూ కూడాను చూసిన వాళ్ళందరూ కూడాను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి.